ఇంట్లో బస్సులు ఎప్పుడు లేట్ అయినాయా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 क्या भैया अच्छा है क्या इधर है? ఒకటో నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. నేను రెండో నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. ఒకటో నెంబర్ బస్సులో ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అన్న? లేదన్న, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్సు పాసు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగలవాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడి. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలే. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు ఒకటికిటే ఉంటారు కదా, మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. ఒక టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటది కదా. కరెక్ట్, బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనోడయ్యి 2 కొట్టేస్తే. ఓరే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆడు 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా. అదిగో బస్ వస్తుంది అన్నావు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారా అన్న? చలో బస్ ఎక్కుతాం. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్, ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి?